ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రీసెంట్గా విజయ్ దేవరకొండ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ థింక్ సో అక్కడ చేసిన కొన్ని కామెంట్స్ కొంచెం వైరల్ అయినాయి. పహల్గామ్లో జరిగిన దాడి గురించి, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్ళాల్సిన టైం వస్తే ఎక్కడి వరకు వెళ్తారు ఏంటి అని అడిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళ గురించి, ఔరంగజేబు గురించి కామెంట్స్ అన్నీ కొంచెం వైరల్ అయినాయి. అంటే అక్కడ జరిగిన దాడి గురించి చాలామంది రియాక్ట్ అయ్యారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. కాకపోతే విజయ్ దేవరకొండ మాట్లాడటం కొంచెం అందరికీ కూడా ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది కొంచెం ట్రోల్ కూడా చేశారు. సో మీరేమంటారు? అంటే ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ చాలా క్లియర్గా ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఔరంగజేబును విలన్ అనేటువంటి నెరేటివ్లో మాట్లాడాడు. ఇది ప్రపంచం అంగీకరించేసినటువంటి నెరేటివే. ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. కానీ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు శివాజీ హీరో, ఔరంగజేబ్ విలను అనేటువంటి ఒక నెరేటివ్లో నడిచిపోతుంది. అది మొన్న చావా సినిమా అప్పుడు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది దీనికి సంబంధించి. అంటే సంభాజీ క్యారెక్టర్ మీద, శివాజీ క్యారెక్టర్ మీద కూడా విపరీతంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఔరంగజేబ్ మీద కూడా చర్చ జరిగింది. నిజానికి నందమూరి తారక రామారావు గారు ఆయన 94 ఎన్నికల్లో గెలిచి 95లో వెన్నుపోటుకు గురైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం యూట్యూబ్లో ఉన్నాయి. అందులో కూడా ఆయన ఔరంగజేబ్ గురించి ప్రస్తావిస్తూ తనకి వెన్నుపోటు పొడిచినటువంటి తన అల్లుడిని ఔరంగజేబ్తో పోలుస్తూ మాట్లాడాడు ఆయన. అంటే ఆయన బ్రెయిన్లో కూడా నెరేటివ్ ఉంది అప్పటికే. అంతకంటే ముందు నుంచే చాలా చలామణిలో ఉన్నటువంటి నెరేటివ్ అది. అంటే ఔరంగజేబు, శివాజీ వాళ్ళిద్దరూ కొన్ని, అంటే ఔరంగజేబు చక్రవర్తి స్థాయిలో ఉన్న ఢిల్లీ నవాబ్ ఆయన. అయితే ఇతను ఒక మున్సబుదారుగా ఉండి ఒక రాజుగా ఎదగటం కోసం రాజ్యాన్ని విస్తృతం చేసుకునేటువంటి క్రమంలో ఉన్నాడు. ఈ విస్తృతం చేసుకునేటువంటి క్రమంలో ఇతనికి అనివార్యంగా కొంతమంది శత్రువులు పోగయ్యారు. ఆ పోగైన శత్రువులు ఔరంగజేబు సహకారంతో ఇతని మీద దాడి చేయటం కోసం ప్రయత్నం చేశారు. అతను దక్కన్ మీద, అలాగే సౌత్ ఇండియా మీద తన పట్టు నిలబెట్టుకోవటం కోసం దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు ఒక రాజుగా ఔరంగజేబు. ఇందులో మత ప్రస్తావన లేదు. తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మత ప్రస్తావన చేయలేదు. ఆయన కూడా మతం కోసం శివాజీ మీద దాడి చేయలేదు. అలా శివాజీ కూడా ఔరంగజేబు మీద యుద్ధం చేసింది మత ప్రాతిపదికన కాదు. ఒక చక్రవర్తి స్వతంత్రంగా ఎదుగుతున్నటువంటి ఒక రాజుకి మధ్య జరిగినటువంటి యుద్ధం అంతే, అంతకుమించి ఏమీ లేదు దానికి ప్రత్యేకత. రెండోది, శివాజీ, సంభాజీ తదనంతరం ఎవరికి వెళ్ళింది ఆ రాజ్యం అంటే పీష్వాలకు వెళ్ళింది. పీష్వాలు ఎవరు? చిత్పవన్ బ్రాహ్మలు, వాళ్ళకి వెళ్ళింది. అంతే తప్ప ఔరంగజేబుకి వెళ్ళలేదు. అంటే ఎవరు ఎందుకు సహకారం పొందారో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. రెండోది, శివాజీ సైన్యంలో కూడా ముస్లింలు ఉన్నారు, ఔరంగజేబు సైన్యంలో హిందువులు ఉన్నారు. ఆయన ముస్లిం. ఇక్కడ గోల్కొండ నవాబుల మీద దాడి చేయటం కూడా ఔరంగజేబు గారి ప్రోగ్రాం. వీళ్ళేమీ హిందువులు కాదు. ఇక్కడ మసీదులు పాల్గొట్టాడు ఆయన గోల్కొండలో. మరి దాన్ని ఎలా చూడాలి? అందుకని ఇది మత ప్రాతిపదికన జరిగిన గొడవలు కాదు, కానీ దీనికి మతం పూయటం ద్వారా ప్రయోజనం పొందటం కోసం చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఔరంగజేబును విలన్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజల బుర్రల్లోకి ఎక్కించేశారు. అది అందరికీ ఎక్కిపోయింది. ఇప్పుడు అది కొత్తగా తీయించేసుకోవటం అనేది కుదిరే పని కాదు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన బ్రెయిన్లో ఫీడ్ అయినటువంటి అభిప్రాయాలను ఆయన మీడియా ముందు వ్యక్తం చేశాడు. ఔరంగజేబుని తనైతే ఎలా హ్యాండిల్ చేసేవాడు అనేది ఆయన తన్ని తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో ఆయన ఒక వేగ్ స్టేట్మెంటు, చాలా హార్డ్ స్టేట్మెంటు ఇచ్చేశాడు. అది ప్రపంచం అంగీకరించేటువంటి స్టేట్మెంటే కాబట్టి ఇబ్బంది లేదని అనుకున్నాడు ఆయన. నిజంగానే వాళ్ళందరూ భుజాన వేసుకున్నారు. ఎవరో కొంతమంది మరి ఇలా ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అని సఫర్ అయ్యారు. అలాగే ఆయన వ్యతిరేకులు కూడా ఉంటారు కదా, ఆయన ఫ్యాన్స్తో పాటు.
ఆ వ్యతిరేకులు ఈ ఓవర్ స్టేట్మెంట్ అనే మాటని వాళ్ళు వాళ్ళ హ్యాండిల్స్లో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అట్లా విజయ్ దేవరకొండ మళ్ళీ చర్చనీయాంశంగా మారాడు. ఇప్పుడు ఆయనకి ఎలాగూ సినిమా రిలీజ్ ఉంది. ఆ సినిమా రిలీజ్కి ఒక వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే కింగ్డమ్ అనేటువంటి ఒక సినిమా ఆయనది రాబోతోంది. ఆ రాబోతున్నటువంటి సినిమాకి ఒక వాతావరణం కల్పించడం కోసం తనే నడుము కట్టుకుని ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయటం మాత్రమే కాకుండా తన వైపు అందరి దృష్టి ఉండేలాగా చూసుకున్నాడు ఆయన. అది జరిగింది కూడా. అంటే విజయ్ దేవరకొండ ఈ మధ్యకాలంలో ఏం చేసినా కానీ కొంత ట్రోల్ చేయడం అనేది చేస్తున్నారు. అది కావాలని టార్గెటెడ్గా ఎవరైనా చేస్తున్నట్టు అనుకోవచ్చా, లేదంటే విజయ్ దేవరకొండ చేసేదే అలా ఉంటుంది అనుకోవచ్చు? లేదు అంటే టార్గెట్ చేయటం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకే ఏరియాలో వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది. ఈ స్పర్ధ ఉన్నప్పుడు ఒక హీరో అభిమానులు ఇంకో హీరోని టార్గెట్ చేస్తూ ట్రాల్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు టాలీవుడ్లో చూసుకుంటే పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఈ జనరేషన్ హీరోల్లో విజయ్ దేవరకొండ దృష్టి కూడా అక్కడే ఉంది. పాన్ ఇండియా మార్కెట్లోనే ఉంది. నాని కూడా ఆ ఏరియాలోనే యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ అభిమానుల మధ్య యుద్ధం ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ కూడా ఉంది. అందుకని విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళలో ఒక దశలో మహేష్ బాబు అభిమానులని, తర్వాత నాని అభిమానులని, ఇలా రకరకాల అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. కానీ ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా వ్యతిరేక, అంటే ఇతనికి కౌంటర్గా ఉన్నటువంటి హీరోల అభిమానులు అయి ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళే అని నిర్ధారించలేం, కానీ అది జరుగుతోంది. అందులో భాగంగానే ఇదంతా ఈ గందరగోళం అంతా నడుస్తోంది. ఆయన మాట్లాడిన పద్ధతి అది జనరల్ టోన్లోనే మాట్లాడాడు. ఆయన దాన్ని కొంచెం అగ్రెసివ్గా తన స్టైల్లో చెప్పాడు. విజయ్ దేవరకొండ నుంచి ప్రపంచం ఏం కోరుకుంటుందో, ఏ టోన్ కోరుకుంటుందో ఆ టోన్లో చెప్పాడు ఆయన. అది కరెక్ట్ అయిపోయింది. నేను బాగానే మాట్లాడాను, ప్రాపర్గా మాట్లాడాను అనే అభిప్రాయంతోనే ఉన్నాడు ఆయన. కానీ కొంచెం ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు, అంటే హీరో అనేవాడు ఒక ఐకాన్, ఎంత అవునన్నా కాదన్నా. పైగా తన సినిమాకి రిలేట్ అయినటువంటి టాపిక్ కాదు మాట్లాడింది. సినిమాకి సంబంధం లేని కాశ్మీర్లో జరిగినటువంటి ఒక అటాక్కి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు ఆయన. అప్పుడు ఇంకొంచెం సంయమనంతో ఉండాలి. జనరల్ ప్రకటన చేసేయటం కాదు అగ్రెసివ్గా. పాకిస్తాన్ మీద దాడి చేసేసి 10 నిమిషాల్లో పాకిస్తాన్ని తుడిచిపెట్టచ్చు, ఇలాంటి ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు. అది బాధ్యత అనిపించుకోదు. ప్రభుత్వం ఆల్రెడీ చేస్తోంది అదే. ఆ ఎమోషన్ని రైజ్ చేయటం కోసం ప్రభుత్వం రకరకాల కసరత్తులు చేస్తోంది. ఈయన కూడా దాన్ని ఎన్హాన్స్ చేయటం కోసం తన హీరోయిజాన్ని వాడుకోనక్కర్లేదు కదా. కాశ్మీర్లో జరిగిన సంఘటన దురదృష్టకరమే, కానీ ఆ సంఘటన జరిపినది ఒక సంస్థ. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, వాళ్ళు కాశ్మీర్లోనే ఉన్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ మేమే చేసాం, మాదే బాధ్యత అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ సంస్థని కంట్రోల్లో తీసుకోవడం కోసం ఏం చేయాలనేది చేయాలి. ఆ కసరత్తు కంటే కూడా పాకిస్తాన్ని చూపించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అందరూ. అదే ఇక్కడ జరిగింది. విజయ్ దేవరకొండ గారు కూడా అదే బాణీలో వెళ్ళిపోయాడు తప్ప ఈయన కొత్తగా ఆలోచించింది ఏమీ లేదు. అలాగే లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుండా ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. కాబట్టి లోకల్ పీపుల్లో ఏదో మేరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటారు డెఫినెట్గా. కాబట్టి అక్కడ ఎందుకు వ్యతిరేకత ఉంది అనే దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళలో ఆ వ్యతిరేకత పోగొట్టడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇది ఇమ్మీడియట్గా చేయవలసిన పని. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టేసి వాళ్ళు పాకిస్తాన్ని ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపించి జనాల్ని ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం మీద చేస్తున్నటువంటి కసరత్తు అక్కడ కాశ్మీర్లో శాంతి తీసుకొచ్చాం మేమని చెప్తున్నారు వీళ్ళు. ఎలా తీసుకొచ్చారు? ఆర్గానిక్గా వచ్చినటువంటి శాంతి కాదు అది. అంటే ప్రజలు అక్కడ శాంతియుతంగా జీవించటం లేదు, అణిచివేతకి గురై నోరు మెదపటం లేదు. అంటే అణిచేసి శాంతిని నెలకొల్పామని చెప్తున్నారు వీళ్ళు. అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకా జరుగుతాయి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. దీన్ని
నివారించడానికి ఏం చేయాలనే ప్రోగ్రాం గవర్నమెంట్ దగ్గర లేదు. బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందని అమిత్ షా గారు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ ధోరణిలో మార్పేం లేదు. ఇది కదా నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది, అది మాట్లాడితే యాంటీ సెంటిమెంట్ అవుతుందేమో అని భయపడి గవర్నమెంట్ ఏ నెరేటివ్లో అయితే వెళ్ళిపోతుందో అదే నెరేటివ్ని తన పద్ధతిలో అగ్రెసివ్గా మాట్లాడేస్తే సమాజానికి ఏదో మెయిల్ చేసినట్టు అవుతుందని భావించాడు ఆయన. కానీ ఆయన ఏం మెయిల్ చేసింది ఏమీ లేదు. ఆ గవర్నమెంట్ నెరేటివ్ని ప్రపంచానికి మరింత దగ్గరగా కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ. అంతకుమించి ఆయన సాధించింది ఏమీ లేదు. సినిమా ప్రమోషన్ అవుతుందంటారు దానివల్ల నెక్స్ట్ ఆయన అంటే తన సినిమాని ప్రమోట్ చేసుకోవటం అనేది వ్యూహంలో భాగంగానే వచ్చాడు ఆ ఈవెంట్కి. ఆయన సూర్యతో కూడా 2-3 మాటలు తన గురించి చెప్పించుకోవటం కూడా ప్రోగ్రాంలో భాగమే. అది చెప్పాడు ఆయన. చెప్పాడు, నేను విజయ్ దేవరకొండ అభిమాని అన్న లెవెల్లో ఆయన కూడా మాట్లాడాడు. కాబట్టి తన సినిమాకి కొంచెం జనాల్లో ఒక బజ్ క్రియేట్ చేయటం అనేది చేశాడు. అది సక్సెస్. ప్రమోషనల్ యాక్టివిటీ అంటే రెట్రో ప్రమోషన్ కోసం వచ్చి తన సినిమా ప్రమోషన్ కూడా దాంతో లింక్ చేసి నడిపేశాడు. ఓకే, అంటే ఆ కింగ్డమ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ టీజర్ చూసాం, ఈవెన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది ఒకటి. అనివార్యం అండి. తను ఒకసారి పాన్ ఇండియా మార్కెట్లో కాలు పెట్టేశాడు, అయిపోయింది. అంటే అర్జున్ రెడ్డితోనే జరిగి ఉండాల్సింది. అది లైగర్తో జరిగింది. లైగర్ సినిమా ఇబ్బంది పెట్టింది, కానీ అక్కడ గెలవాలి. ఇప్పుడు దసరా సినిమా తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లేకుండా కథ వింటాం మానేశాడు కదా ఈయన నాని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఓకే, ఇప్పుడు ప్రభాస్తో లోకల్ మార్కెట్ సినిమా చేయటం కోసం మొదలుపెట్టిన ఒక కథని రాజాసాబ్ అనే పేరుతో దాన్ని ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టుగా సాగొట్టారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అనివార్యంగా కింగ్డమ్ అనే సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. అక్కడ వర్కౌట్ అయితే ఇతను నిలబడతాడు. ఇలాంటివి 2-3 ఇబ్బంది పెడితే వెనక్కి వచ్చి లోకల్ మార్కెట్ సినిమాలు చేసుకుంటాడు. అంటే ఇక్కడ నానికి విజయ్ దేవరకొండకి ఒక గట్టి పోటీ అనేది నడుస్తుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. ఓకే, ఫ్యాన్స్ మధ్య కూడా డెఫినెట్గా నడుస్తుంది. అది స్పర్ధ అనివార్యం. అది అంటే హీరోలు అంటే దేవుళ్ళు భక్తుల ద్వారా మాట్లాడతారు, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారు అనేది ఒక ఓల్డ్ సెయింగ్. ఇక్కడ కూడా అంతే. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.